హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖా రమేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కీమా కర్రీ రెసిపీ. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా. మటన్ కీమా రెసిపీ కోసం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, 3 టమాటాలు, 5 పచ్చిమిర్చి, అలాగే కీమా, పాలకూర వీటిని సెట్ చేసేసుకోవాలి. క్లీన్గా కడిగి కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మన కీమానేమో 2-3 సార్లు వాటర్ పోసుకొని ఉప్పు వేసేసుకొని స్మెల్ అంతా పోయేలా చక్కగా కడుక్కొని పక్కకి పెట్టేసుకోవాలి శుభ్రంగా. అలాగే ఇప్పుడు మన స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని దానిలో కూరకి సరిపడనంత ఆయిల్ పోసేసుకోవాలి. 150 గ్రామ్స్ వరకు నేను పోసుకుంటున్నాను. నేను 1/2 కేజీ కైమాని చేస్తున్నాను. సో 1/2 కేజీ కైమా కోసం నేను 150 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ కాస్త వేడెక్కాక ముందుగా అన్నీ కట్ చేసేసుకొని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం కదా. అందులో నుంచి ఫస్ట్ మెంతుకూర ఆయిల్లో వేసుకోవాలండి. ఎందుకంటే కాగిన నూనెలో ఫస్ట్ మెంతుకూర వేసుకున్నాం అనుకోండి, కమ్మని రుచి వస్తుందండి. అండ్ కూర కూడా నీచు స్మెల్ లేకుండా బాగుంటుంది. అది కాస్త 1 సెకండ్ ఇట్లా ఫ్రై అవ్వగానే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ కూడా వచ్చేసి ఒక పెద్ద సైజు గడ్డ తీసుకున్నానండి నేనైతే. ఎందుకంటే మన కూరకి తగ్గట్లుగా తీసేసుకున్నాను. సో సగం చెంచాడు పసుపు, అలాగే కూరకి సరిపడా ఉప్పు, మన రుచికి సరిపడా ఉప్పుని 2 స్పూన్లు ఇప్పుడే వేసేసుకుంటాను నేను ఏదైనా ఆయిల్లో ఫ్రై అయ్యే టైంలోనే వేసేసుకుంటాను, ఏ రెసిపీకైనా కూడా మ్యాక్సిమం. సో ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మెంతుకూర కాసేపు ఫ్రై అయ్యేదాకా ఉంచి ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు లేదా 2 స్పూన్లు మన 1/2 కేజీ కీమాకి సరిపడే అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎప్పటి వరకు? వాసన పోయే వరకు. అంతే కదండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 30 సెకండ్ల పాటు అలా వదిలేస్తే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసనపై బాగా ఫ్రై అవుతుంది. ఈ స్టేజ్లోనే గరం మసాలా, అలాగే సగం చెంచాడు జీరా పౌడర్ కూడా నేను వేసేసుకుంటాను. నా ప్రతి రెసిపీలో సగం చెంచాడు జీరా పౌడర్, 1 చెంచాడు ధనియా పౌడర్ కూడా నేను ప్రతి కర్రీలో యాడ్ చేసుకుంటాను. సేమ్ ఇందులో కూడా అంతే. గరం మసాలా మాత్రం ఒక 1/2 స్పూన్ మాత్రమే వేసుకున్నాను ఫస్టే, అంతే. ఇంకా ఇక కర్రీలో రెసిపీ మొత్తం అయిపోయేంత వరకు కూడా ఎక్కడ కూడా మసాలా యూజ్ చేయను, లో మసాలా వాడతాను. అండ్ టమాటా కూడా ఈ స్టేజ్లోనే వేసి వేయించుకుంటాను మెత్తబడేంత వరకు. ఎందుకంటే తర్వాత కీమా వేసాక కూడా వేసుకోవచ్చు, కానీ అప్పుడు ఏంటంటే ఎంతో కొంత టమాటా పీసెస్ కనిపిస్తాయి. అలా పీసెస్ కనిపిస్తే మా వారికి నచ్చదు. అందుకే ఈ టైంలోనే ఈ టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అది మెత్తదనం వచ్చి కాస్త ఉడికేంత వరకు కూడా ఫ్రై చేసేసుకుంటాను నేను. సో ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే కారపొడిని కూడా నేను వేసేసుకుంటాను. సో కారం మన రుచికి సరిపడినంత, నేనైతే 3 స్పూన్లు వేసుకున్నాను. మేము కొంచెం గట్టిగానే తింటాం కారం. సో దానికి తగ్గట్లుగా 3 స్పూన్ల కారపొడిని వేసేసుకున్నాను. దీన్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు, సరే వీలైతే 5 నిమిషాలు టమాటా మెత్తబడేంత వరకు మాత్రం వేయించుకోవాలి. చూసారుగా టమాటా మెత్తబడేసి ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు మన కీమాని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఆయిల్ అంతా పైకి ఎక్కడ పడుతుందో అని కొంచెం స్లోగా అందులో వేసాను అనమాట కీమాని. సో ఇలా వేసాక గరిటె పెట్టి మొత్తం నీట్గా అన్ని వైపులా ఈవెన్గా కీమాని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటూ ఉండాలి. చాలా టేస్ట్ అయితే అద్భుతంగా, మాటలో చెప్పక్కర్లేదండి. ఈ కూర చాలా అద్భుతంగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలానే మొత్తం అంతా నీట్గా కలిపేసుకోవాలి. సో ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. ఉడుకుతూ ఉంటుంది. మూత పెట్టేసుకొని
ఉడికించుకోవాలి కూరని. ఎక్కడ మాత్రం ఒక్క చుక్క వాటర్ కూడా నేనైతే యాడ్ చేసుకోను. సో ఈ మూత పెడితే ఆ కూరలో ఉన్న వాటరు, టమాటాలో ఉన్న వాటరు మొత్తం బయటకు వచ్చేసి, కీమాలో ఉన్న వాటర్ కూడా వచ్చేసి, ఆ వాటర్తోనే మీడియం ఫ్లేమ్లో ఈ మటన్ కీమా మొత్తం ఉడికించుకోవాలి. ఒక్క చుక్క కూడా వాటర్ మాత్రం అస్సలు వేసుకోవద్దండి, టేస్ట్ ఉండదు కీమాలో వాటర్ వేసేసుకుంటే. సో ఇలా మూత పెట్టుకోవడం వల్ల వాటర్ పైకి వస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో మూత తీస్తూ చూస్తూ ఒకసారి కలుపుకుంటూ ఉంటూ కీమా మొత్తాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పడుతుందండి టైం అయితే ఖచ్చితంగా. అలా హాఫ్ అన్ అవర్ పాటు మధ్య మధ్యలో మూత తీస్తూ చూసుకుంటూ ఉండాలి. జస్ట్ ఏదో అల్లం పేస్ట్ వేస్తాం కదండి, ఒకవేళ అడుగంటుతుందా అని చూసుకోవడమే, అంతే తప్ప అడుగైతే అంటదు. ఎందుకంటే వాటర్ అనేది తేలుతూనే ఉంటుంది కూరలో. సో వాటర్ ఇంకేంత వరకు హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా పడుతుంది కీమానంతటిని ఉడికించుకోవడానికి. సో 80% కీమా మొత్తం మెత్తగా ఉడికింది అనుకున్నప్పుడు ఈ పాలకూర అలాగే కొత్తిమీర, కొంచెం కొత్తిమీర లేకపోయినా నడుస్తుందండి, ఇందులో ఏ ప్రాబ్లం ఉండదు, కొత్తిమీర లేకున్నా పర్లేదు, స్కిప్ చేసుకోవచ్చు. పాలకూర 80% కీమా మొత్తం ఉడికాక వేసేసుకొని ఒకసారి మొత్తం కూర అంతటిని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. సో కూర మొత్తం బాగా కలుపుకోవాలి. అండ్ ఇదే స్టేజ్లో మీకేమైనా ఉప్పు కారాలు తక్కువ ఉన్నా అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే నేను క్వాంటిటీ ప్రకారం నాకు ఖచ్చితంగా సరిపోతుంది, ఎక్కువ తక్కువ అవ్వడం అనేది కూడా ఉండదు, సరిపోతుంది మాకు ఉప్పు కారాలు. కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఓ 10 నిమిషాల పాటు, పాలకూరకు పెద్ద టైం కూడా పట్టదు మగ్గడానికి. సో ఒక 10 నిమిషాల పాటు మళ్ళీ మగ్గబెట్టుకోవాలి. చూసారు కదా, ఆయిల్ను వాటరు కాసంత పైకి తేలింది. మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. రెసిపీ మీకు నచ్చితే ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేశాకే చూడండి దాని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇది బాలింతలకు కానీ, డెలివరీ అయిన వాళ్ళకి కానీ, చిన్నపిల్లలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా ఈ రెసిపీ చాలా బలమైందండి. ఇలా మటన్ కీమా వండుకొని తింటే బ్లడ్ కూడా పడుతుందండి, చాలా బాగుంటుంది. కీమా పాలకూర వేయడం వల్ల బ్లడ్ అనేది బాగా పడుతుంది, చాలా బాగుంటుంది. సో మొత్తం అంతా కర్రీ రెడీ అయిపోయింది. సో ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి చూడండి, ఒక గరిటెతో ఇలా పైకి లేపితే అబ్బా పొగలు వెళ్ళే అద్భుతమైన కీమా పాలకూర రెసిపీ రెడీ అయిపోయింది. ఎంత టేస్ట్ ఉందంటే, ఎంత స్మెల్ అయితే గుప్ప గుప్ప వస్తుందండి. అద్భుతం అంటే అద్భుతం, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు. అండ్ ఇప్పుడు డిష్ అవుట్ టైం. సో ప్లేట్లోకి కర్రీని తీసుకుంటున్నానండి, సర్వ్ చేసుకోవడమే. ఇంకా మన మూలుగు బొక్క పైన పెట్టిన చూడండి, మస్తు ఉంటుందండి. పొగలు వెళ్ళే మటన్ కీమా పాలకూర మెంతికూర కర్రీ అద్భుతం. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండి మీ రేఖా రమేష్ వైబ్స్, మా పాప రివ్యూ.